Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hello everyone, welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are explaining about every successful story is also a story of great failures lesson. In this lesson, we have heard different type of the great failure stories. Also, they become how it is success. Now, I would like to explain about the one of the Tommy story. So, Tommy, the name itself getting some excited, right? See. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. One day, partially deaf. He is not able to hear. అంటే తనకి వినిపించడం అనేది చాలా కష్టంగా ఉంది. అతను ఒక డెఫ్ పర్సన్. అలాంటి ఒక 4 years అబ్బాయి he came home with a note in his pocket. తన పాకెట్ లో ఒక నోట్ అనేది తీసుకొని వచ్చాడు. యువర్ టామీ ఈస్ టూ స్టూపిడ్ టు లర్న్. ఇక్కడ చూడండి, టామీ అంటే ఇక్కడ ఒక పర్సన్ నేమ్ అండి మెన్షన్ చేసినది వాళ్ళు ఇక్కడ. టామీ is too stupid to learn. Get him out of the school. అతన్ని ఇంట్లో నుంచి మేము పంపించేస్తున్నాము. His mother read the note and answered. అతన్ని స్కూల్లో నుంచి పంపించేస్తున్నాం, అతను ఏం చదవడం లేదనే మెన్షన్ చేశారండి. My Tommy is not stupid to learn. ఆ యొక్క లెటర్ కి వాళ్ళ మదర్ ఒక రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారు చూడండి. సో my Tommy is not stupid to learn. I will teach him myself. మా టామీ అనే వ్యక్తి స్టూపిడ్ అయితే కాదు. I will teach him myself. అంటే నేను అతనికి నేర్పిస్తాను, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉండాలని నేను నేర్పిస్తాను అనేసి ఇక్కడ వాళ్ళ మదర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ దట్ టామీ గ్రూ అప్ టు బి గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ టామీనే ఇప్పుడు ఏంగా మారాడు? ద గ్రేట్ థామస్ ఎడిసన్. వాట్ ఇస్ దట్? గ్రేట్ థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling and he was partially deaf. చూడండి, he was partially deaf person, but Thomas Edison has only 3 months of formal schooling. అంటే ఓన్లీ 3 నెలలు మాత్రమే అతను స్కూల్కి వెళ్ళడం అనేది జరిగింది. రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ మదర్ అనేది తన హెల్పింగ్ ద్వారా ఆమె చేయడం అనేది జరిగింది. హెన్రీ ఫోర్డ్, ఇక్కడికి మనం థామస్ గురించి చదివాం కదండి. సో హీ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్. థామస్ ఎడిసన్ హీ ఇన్వెంటెడ్ ద బల్బ్. థామస్ ఎడిసన్ వాజ్ ఇన్వెంటెడ్ ద బల్బ్. సో ఇక్కడ ఈ యొక్క థామస్ ఎడిసన్ ఈజ్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్. ఈజ్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్, రైట్? సో ఇక్కడ మనం ఎగ్జామ్ గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ప్రతి రోజు కూడా తను ఎలా సఫర్ అయింటాడు. బికాస్ స్కూల్కి వెళ్ళామనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. హీ కెన్ రీడ్ అండ్ రైట్, బట్ ఇన్ హోమ్ హౌ హీ కెన్ డూ బికాస్ ఆఫ్ హిస్ మదర్ హెల్ప్. తన మదర్ హెల్ప్ ద్వారా తను ఈ యొక్క పొజిషన్ కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అలాగే మనం చూసుకున్నట్లయితే చూడండి, హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. ఫస్ట్ మన కార్ ని ఎవరు మేడ్ చేశారంటే హెన్రీ ఫోర్డ్. హూస్ దట్? హెన్రీ ఫోర్డ్. ఆ యొక్క వ్యక్తి ఫస్ట్ మన కార్ ని ఇన్వెంట్ చేశాడు. తను ఏం చేశాడు? రివర్స్ గేర్ వేయడం మర్చిపోయాడు. వెన్ హీ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ కార్ హీ ఫర్గాట్ టు మెన్షన్ విచ్ వన్? గేర్. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే చూడండి, do you consider these people failure? They succeed in spite of problems, not in the absence of them, but to the outside world. It appears as though they had just got lucky. ఇక్కడ చూడండి, do you consider these people are failures? మీరు ఇప్పుడు వీళ్ళని ఫెయిల్యూర్స్ అని కన్సిడర్ చేస్తారా? అసలు వీళ్ళు ఫెయిల్యూర్స్ ఏనా అని ఇక్కడ చెప్పడం అని జరిగింది. They succeeded in spite of problems. ఇక్కడ చూడండి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి, బట్ they succeed in their life. అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా? అయ్యారు కదా. సో నాట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ లైఫ్ లో వాళ్ళ సక్సెస్ అనేది లీడ్ చేసుకున్నారు. బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, కానీ బయట ప్రపంచం ఆ యొక్క ఫెయిల్యూర్ నుంచి వచ్చిన వాళ్ళని ఎలా చూస్తుందంటే, ఇట్ అపియర్స్ హ్యాస్ త్రూ దే జస్ట్ గాట్ లక్కీ. వాళ్ళకి ఏదో అదృష్టం అయిందిలే, అందుకే వాళ్ళు అలా గొప్ప వాళ్ళు అయ్యారు అంటారు. బట్ వాట్ ద టైప్ ఆఫ్ డిఫికల్టీ దే ఫేస్ ఇన్ ద బిహైండ్ ఆఫ్ హిస్ లైఫ్, అది మనం చూడలేం కదా. వాళ్ళ యొక్క లైఫ్ లో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు అది మాత్రం మనకు తెలియదు. బట్ మన లాస్ట్ లో ఒకే మాట అనేస్తారు వాళ్ళు, ఏమనేసి? దే గాట్ లక్కీ, అంటే వాళ్ళకి ఏదో అదృష్టం అనేది వచ్చింది అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే
ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్స్. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీస్ అనేది ఎలా ఉన్నాయి, గ్రేట్ ఫెయిల్యూర్స్ గానే ఉండడం అనేది జరిగింది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, ఓన్లీ డిఫరెన్స్ ఒక్కడే ఒక తేడా ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఓడిపోతున్నారు. ది బౌన్స్డ్ బ్యాక్ అంటే ప్రతిసారి వెనక్కి వచ్చేస్తున్నారు. కానీ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫాలింగ్ ఫార్వర్డ్. దీన్నే ఏమనేసి అంటాం, ఫాలింగ్ ఫార్వర్డ్. ఇలా పడిపోయి కూడా మళ్ళీ లేచి తిరుగుతున్నారు అనేసి. రేదర్ దాన్ ద బ్యాక్వర్డ్, రేదర్ దాన్ ద బ్యాక్వర్డ్. అలాగే ముందరికి పడిపోతున్నారు, అలాగే వెనక్కి పడిపోతున్నారు. యు లర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మనం నేర్చుకోవాలి, అలాగే ముందుకు వెళ్ళాలి. సో లర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. ఎప్పుడు కూడా మీ యొక్క ఫెయిల్యూర్ లోనే మీ యొక్క సక్సెస్ ని వెతుకోవాలి అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామండి. అలాగే చూడండి, ఇన్ 1914 థామస్ ఎడిసన్ అట్ ద ఏజ్ ఆఫ్ 67 lost his factory which was worth a few million dollars on fire. ఇక్కడ చూడండి, in 1914 అంటే at the year of the 1914, at the year of 1914 థామస్ ఎడిసన్ at the age of 67 lost his factory. అంటే తన ఫ్యాక్టరీ లాస్ట్ అయిపోయాయి. ఎలా లాస్ట్ అయిపోయాడు అంటే which was worth a few million dollars on fire. అంటే మొత్తం ఫైర్ అంటే మొత్తం కాలిపోయింది. ఆ యొక్క ఫ్యాక్టరీ మొత్తం ఏమైంది, కాలిపోయింది. అండ్ ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. దానికి కూడా తనకి చాలా తక్కువ ఇన్సూరెన్స్ రావడం అనేది జరిగింది. నో లాంగర్ యంగ్ మ్యాన్. అతను ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలా చేయాలనేసి అయితే కొంచెం ఆలోచించాడు. బట్ ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ టు గో అప్ ఇన్ ద స్మోక్ అండ్ సెడ్. ఇతను చెప్పాడు తన లైఫ్ టైమ్ ఎఫర్ట్ అనేది గో అప్ ఇన్ ఏ స్మోక్ అండ్ సెడ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. ఏదైతే వెళ్ళిందో నా యొక్క ఆల్మోస్ట్ అన్లక్కీ థింగ్ అంతా మొత్తం స్మోక్ లో, ఈ పొగ ద్వారా వెళ్ళిపోయింది. దెర్ ఇస్ ఎ గ్రేటర్ వాల్యూ ఇన్ డిజాస్టర్. ఒక నష్టం జరిగింది, బట్ దీంట్లో నేను ఒక మంచిని తీసుకున్నాను అనేసి ఎడిసన్ చెప్తున్నాడు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. నేను చేసిన ప్రతి ఒక్క తప్పు అనేది మీ యొక్క బూడిద అయిపోయింది. ఇక్కడ బర్న్ట్ అప్ అంటే కాలిపోయింది. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను మంచిగా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలని దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later he invented a phonograph. What an attitude. అది జరిగిన కొన్ని 3 వారాలకి అతను ఏం చేశాడు, ఒక ఫోనోగ్రాఫ్ ని ఇన్వెంట్ చేయడం అనేది చేశాడు. సో వాట్ అన్ యాటిట్యూడ్ అంటే అలాంటి యాటిట్యూడ్ పర్సన్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే ఫెయిల్యూర్ లో కూడా సక్సెస్ అనేది వెతుకుతున్నాడు ఇతను. ఇంకా ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకా నా లైఫ్ లేదనే కాకుండా ఫెయిల్యూర్ లో కూడా అతను సక్సెస్ వెతుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వీళ్ళని ఫెయిల్యూర్స్ అనేసి అయితే కన్సిడర్ చేయలేం కదండి. సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.